ఎంతోమంది త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర చిహ్నాలు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని పట్ల బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. చార్మినార్ దగ్గర సైతం ఆందోళన చేస్తున్నారు. నిన్న సైతం బీఆర్ఎస్ సీనియర్ నేత ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ఎట్లా ఉండబోతుందో మనతో వినోద్ కుమార్ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు చిహ్నాన్ని మార్చుదామనేటువంటి ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొదటి క్యాబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను తప్పుపట్టాను. ఇది కరెక్ట్ కాదే అని, ఆలోచన కరెక్ట్ కాదని చెప్పిన. రాజరిక వ్యవస్థకు చిహ్నాలు రాజకీయ వ్యవస్థ నుండి వచ్చిన ఆలోచన ఇది అని చెప్పి ఆయన మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. నిజంగా రాజరిక వ్యవస్థ చిహ్నాలే అయితే మన జాతీయ జెండాలో అశోక చక్రం ఉన్నది. అదేవిధంగా మన జాతీయ ఎంబలము మనకు 4 సింహాలు. ఆ సింహాలు మన 2 కూడా అశోక చక్రవర్తి నుండి వచ్చినాయి కదా. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒక జాతి చిహ్నాలవి, ఒక జాతి చరిత్ర, 8 సంవత్సరాల చరిత్ర. కాకతీయ రాజులు తెలంగాణ గడ్డపై నుండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. 44,000 చెరువులు, కుంటలు నిర్మించారు. వాళ్ళు ఏమి అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు కాదు. నువ్వు దురహంకారం అది ఇది అని మాట్లాడితే మరి అగ్రవర్ణాలు కాదు, వాళ్ళు వెలుమలు కాదు, రెడ్లు కాదు, బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు. వాళ్ళు సామాజికంగా వెనుకబడ్డ తరగతి నుంచి వచ్చి దాదాపు 44,000 చెరువులు, కుంటలు తెలంగాణలో నిర్మించినటువంటి గొప్ప వంశం అది. కాబట్టి నీ ఆలోచన కరెక్టు. తర్వాత అదేవిధంగా చార్మినార్ 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరంలో వేలాది మంది ప్లేగ్ వ్యాధి వల్ల చనిపోవడం వల్ల ఒక చిహ్నంగా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కట్టుకున్నారు. వైద్యము అదేవిధంగా వ్యవసాయం బాగుండాలని చెప్పి కేసీఆర్ గారు కాకతీయ కళాతోరణము, చార్మినార్ 2 గుర్తింపు పెట్టారు. కాబట్టి అవి చూస్తేనే ఒక స్పందన రావాలి, ఒక ఆలోచన రావాలి, ఇది నాది అనేది రావాలి, ఆ ఫీలింగ్ రావాలి. మరి రాజకీయ చిహ్నాలైతే ఎర్రకోట పైన మరి మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కాంచెల్ మోడీ గారి వారికి మన ఎర్రకోట పైన మన 3 రంగుల జెండా ఎగరేస్తామే. మరి అది ఇంకా భారతీయులు కాదు, వాళ్ళు మొఘల్ చక్రవర్తులు. ఈ దేశాన్ని దండయాత్ర చేసి కట్టినటువంటి నిర్మాణం పైన మనం ఉపయోగించుకుంటలేమా? ఇదంతా కూడా ఒక పిచ్చి ఆలోచన. అంటే మార్చడానికి వీలవుతుందా మీ అనాలిసిస్ ప్రకారం? వీలు కాదు. అది కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే అది చేయాలి. దానికి ఒక చట్టం ఉన్నది, దానికి రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి 2వ తారీఖు నాడు ఆయన ఎట్టి పరిస్థితులు చేయలేడు రేవంత్ రెడ్డి గారు. ఏదైనా ప్రపోజల్ పంపొచ్చు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే చేయొచ్చు. నేను అందుకే సోనియా గాంధీ గారిని అడుగుతున్నాను, నువ్వు గిట్ట అనుమతి ఇస్తే రేవంత్ రెడ్డి గారికి రేపు జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రం మార్చాలనేటువంటి వాడు వస్తాడు. లేకపోతే రేపు ఈ 4 సింహాలు మార్చాలంటే వాడు వస్తాడు. అసలు ఈ 3 రంగుల జెండా ఎందుకు వెళ్ళాలి, నా కాషాయ జెండా ఎగరాలని ఓడంటాడు, ఎర్ర జెండా ఎగరాలని ఓడంటాడు. వీటికన్నిటికీ అనుమతి ఇస్తావా సోనియా గాంధీ? నువ్వు అనుమతిస్తే రేవంత్ రెడ్డి గారికి అనుమతి ఇస్తే ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకు ఈ చర్చ? అసలు చర్చ ఇలా జూన్ 1వ తారీఖు వస్తున్నది. రైతు బంధు కావాలి, తొలకరి జల్లు పడుతుంది, ఒక దున్నాలే, ట్రాక్టర్ కిరాయి కావాలి రైతుకి, ఒక యూరియా బస్తా కావాలి, ఒక డిఏపి బస్తా కావాలి, ఒక సీడ్స్ కొనడానికి కావాలి. గదానిపైన దృష్టి పెట్టక రేవంత్ రెడ్డి వీటిపైన దృష్టి పెట్టుడేంది? నువ్వు వచ్చి 6 నెలలైంది. నిన్న మొన్న రాలేదు నువ్వు, 6 నెలలైంది. ఏవి నీ ఆలోచనలు ఏవి? దానిపైన దృష్టి పెట్టు మొదలు. ఇవంతా కూడా కేవలము దురహంకారం. తెలంగాణ కళలు, తెలంగాణ వైభవాన్ని తూర్చిపడేయాలని చెప్పి కుటిల రాజకీయ నీతితోనే ఈయన కొంతమంది తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతిలో పనిచేస్తున్నాడు. ఒక్కసారైనా జై తెలంగాణ అన్నాడు 6 నెలల ముఖ్యమంత్రి? జై సోనియా అన్నాడు, జై రాహుల్ అన్నాడు. అంటే అనొచ్చు, తప్పులేదు, వాళ్ళ నాయకుడు అనని, నేనేం తప్పుపడతలేను. కానీ ఒక్కసారి జై తెలంగాణ అన్నాడా? ఆయన తెలంగాణ స్ఫూర్తిలాగా ఉంటుంది లోగానే. ఎట్లా అంటాడండి? తెలంగాణ స్ఫూర్తి తెలిసినోడంటే దానికి ఉండాలి. ఈ కోదండరామ్ గారు ఆయన పక్కకి ఎట్లా కూర్చుంటారో నాకు అర్థమైతే లేదు. జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి పక్క కూర్చొని మాట్లాడేటువంటి కోదండరామ్ గారు, వారికే నేను వారి విజ్ఞతగా వదిలిపెడుతున్నా. జై తెలంగాణ. సో మొత్తం మీద ఇది సాధ్యం కాదు.
తెలంగాణ చిహ్నం మార్చడం అంతా ఈజీ కాదు అని చెప్పి స్పష్టం చేశారు. టాపిక్ డైవర్ట్ చేయడం కొరకే దీన్ని ముందుకేశారు. తెలంగాణ వ్యతిరేకుల చేతుల్లో ఆయన ఉన్నారు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చిహ్నం మారేది లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.